మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మై సెల్ఫ్ బి రమేశ్రీ. ఇప్పుడు లేడీస్ కూడా వర్కింగ్ చేస్తున్నారు, వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి ఏమన్నా చట్టాలు ఉన్నాయా మేడం? ఉన్నాయమ్మా. మనకి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అనేది చాలా చోట్ల మెయిన్గా హరాజ్ అవుతున్నారు. వాళ్ళకి ఏదైనా పని కావాలన్నా, లేకపోతే ఫిజికల్గా, లేకపోతే క్యారెక్టర్ గురించి కానీ, ఫిజిక్స్ గురించి కానీ ఇట్లా కామెంట్ చేయటము, లేకపోతే వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళ డ్రెస్సింగ్ గురించి వాటి గురించి కామెంట్ చేసి, ఇలాంటివన్నింటినీ కూడా మనం తట్టుకోవాలి అంటే మనకి ప్రివెన్షన్ ఆఫ్ అగెనిస్ట్ ఉమెన్ ఇన్ వర్కింగ్ ప్లేసెస్ పోష్ యాక్ట్ అంటాం, POSH పోష్ యాక్ట్ అనేది ఉంది. ఆ యాక్ట్ కింద మనకి హరాస్మెంట్ అంటే ఏమిటి, తర్వాత హరాస్మెంట్కి గురైన వ్యక్తి మహిళ ఎక్కడికి వెళ్ళాలి, దాంట్లో ఏ కమిటీ అనేది ఉంటుంది, ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉంటుంది. ప్రతి వర్కింగ్ ప్లేస్లో కూడా మనకి కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఒకవేళ ఇలా హరాస్మెంట్కి గురైన వ్యక్తి మహిళ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అయితే ఆమెకి న్యాయం జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది, కాంపెన్సేషన్ వస్తుందా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే ఆమెకి ఇంక్రిమెంట్లు కట్ చేస్తారా ఒకవేళ ఫాల్స్ ఎలిగేషన్ అయితే, ఇవన్నీ కూడా యాక్ట్ మనకి వివరణ చేస్తుందండి. పోస్ట్ యాక్ట్ ద్వారా మనం మహిళ ఏవైతే ఇబ్బందులు గురి అవుతుందో వర్కింగ్ ప్లేస్లో అక్కడ మనకి రెమెడీ అనేది దొరుకుతుంది ఆ యాక్ట్ కింద. మేడం, మరి మహిళలకి ఇప్పుడు చట్టాలు ఉన్నాయని మీరు చెప్పారు కదా, మరి స్టూడెంట్స్కి కూడా ఇలాంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. స్టూడెంట్స్ మెయిన్గా ఫేస్ చేసేది ర్యాగింగ్ కాలేజీల్లో. ఇప్పుడు ఏ కాలేజీల్లో చూసినా కూడా మనకి ర్యాగింగ్, ఒక స్టూడెంట్ కొత్తగా చేరిన స్టూడెంట్స్ని సీనియర్ స్టూడెంట్స్ కొంత అసభ్యకరంగా కానీ, లేదా హ్యూమిలేట్ గురి అవమానకరంగా పద్ధతిలో కానీ ర్యాగింగ్ చేయటము, అది చాలా ఇబ్బందికరమైన విషయము ఆ స్టేజ్లో ఆ స్టూడెంట్స్కి. అందుకని యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అనేది పెట్టి ర్యాగింగ్ చట్టం కింద అని చెప్పేసి వాళ్ళకి శిక్షలు వేస్తున్నామండి. మెయిన్ పిల్లలకి అయితే ర్యాగింగ్ చట్టం అనేది తెలుసుకోవాలి కాలేజీ స్టూడెంట్స్. తర్వాత ఇప్పుడు మేము ప్రతి కాలేజీల్లోనూ ప్రతి స్కూల్స్లోనూ చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు అవగాహనకి చెప్తున్నాము. మన ఇక్కడ మీ ధన్వంతరి కాలేజీలోనే మేము యాంటీ డ్రగ్స్ అనే పోస్టర్ కింద మనము NDPS యాక్ట్ కింద చెప్పడం జరిగింది వాళ్ళకి. మనము అట్లా స్టూడెంట్స్కి సపరేట్గా లేకపోయినా కానీ స్టూడెంట్స్ ఎవరైతే కనుక ఆ యాక్ట్ల కింద బలైపోతున్నారో లేదా మన ఆ సమస్యల కింద ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ యాక్ట్లో ఏమేమి పనిష్మెంట్స్ ఉంటాయి, డ్రగ్స్ తీసుకుంటే, క్యారీ చేస్తే, ఏ డ్రగ్స్ వాడితే ఏమేమి శిక్షలు పడతాయి అనేది క్లారిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ర్యాగింగ్ చట్టం ఉంది, NDPS చట్టం ఉంది, పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ అగెనిస్ట్ గర్ల్స్, మైనర్ గర్ల్స్ మీద ఎట్లా పనిచేస్తుంది అనేది మనం చెప్తూ ఉన్నాము. చట్టాలు ఉన్నాయి, స్టూడెంట్స్కి ఉన్నాయి. తర్వాత చిన్న మైనర్ బాలికల మీద ఏమన్నా అత్యాచారాలు జరిగితే పోక్సోకి యాక్ట్ కింద రక్షణ కూడా కల్పిస్తున్నారు, కాంపెన్సేషన్ ఇస్తున్నారు. మనం పోక్సో యాక్ట్ ఉన్నా కూడా మనం డే టు డే అంటే ఆల్టర్నేట్ డేస్కి ఒక్కసారి ఎక్కడో ఒకటి మనం వింటూనే ఉన్నాం, మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం ఇవన్నీ జరిగినాయి అని. అసలు పోక్సో యాక్ట్ ఒక్కసారి నమోదైతే వాళ్ళకి ఎంత కఠినమైన శిక్ష ఉంటుంది? పోక్సో యాక్ట్లో శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయండి. ఈ పోక్సో యాక్ట్ కింద ఉండే కఠినమైన శిక్షల గురించి మేము ప్రతి కాలేజీలోనూ ప్రతి లీగల్ అవేర్నెస్ క్యాంపులోనూ కూడా చెప్తూ ఉన్నాము. ఒక్కసారి కనుక పోక్సో కేసులో కనుక నేరము నిర్ధారణ అయితే 25 సంవత్సరాలు తక్కువ పడకుండా జైలు శిక్ష పడుతుంది. లేదు వాళ్ళ రిమైనింగ్ లైఫ్ మొత్తం జీవితాంతము కూడా జైల్లో ఉండేటటువంటి శిక్షలు అంటే కఠినతరమైన శిక్షలు ఉన్నాయి యాక్ట్ కింద. బట్ మేడం గారు అన్నట్టు ఎక్కడైనా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎంత అవేర్నెస్ కల్పించినా కూడా మనకి
మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేయటము, కాలేజీ స్టూడెంట్స్ మీద అత్యాచార ప్రయత్నాలు చేయటము. తర్వాత కొన్ని చోట్లయితే మనం ఇంకా భయంకరంగా ఏంటి అంటే కన్న తండ్రే కూతురి మీద అత్యాచార ప్రయత్నం చేయటం లేదా అత్యాచారం చేయటం చూస్తున్నాము. ఇంకా మనం అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. కఠిన శిక్షలు కూడా కఠినతరంగా వేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే 90% ఆఫ్ పోక్సో కేసెస్ అన్నింటిలో కూడా శిక్షలు పడుతున్నాయి. మన కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే పేరెంట్స్ కానీ ఆ గార్డియన్స్ కానీ భయపడి లేకపోతే అవమానపడి పరువు పోతుందేమో అని బయటకి రావట్లేదు. అలాంటి చోట వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకునే లేకపోతే వీక్నెస్ని ఇది చేసుకునే కూడా కేసులు పెట్టట్లేదు. అలాంటివి ఆధారం చేసుకుని కొన్ని జరుగుతూ ఉన్నాయి. కేసులు పెడితే మాత్రం శిక్ష ఖచ్చితంగా పడుతుంది. హాస్టల్ అనేది అవ్వకుండా ఉంటే కొంతమంది ఏంటంటే బయటకి రావటానికి లేకపోతే పరువు పోతుందనో ఇన్సల్ట్ అవుతుందనో కేసులు పెట్టకుండా ఉంటారని ఇట్లా అది ఆధారం చేసుకుని కొంతమంది చేస్తున్నారు. కానీ చట్టం ముందు ఎవరైనా దోషులే, చట్టం ఎప్పటికైనా శిక్షిస్తుందండి. ఈ విషయంలోనే కాకుండా మనం చూసినట్టయితే చాలా మంది ఇప్పుడు వర్కింగ్ ప్లేస్ కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఒక్క దగ్గర ఏదో ఒక ప్రాబ్లంకి గురవుతూనే ఉన్నారు. ఫైనాన్షియల్గా కానివ్వండి, అటు గృహహింస కానివ్వండి. సో చాలా వరకు అసలు ఇంకా ఇంత ఫాస్ట్ జనరేషన్లో కూడా ఇంకా మహిళలు అసలు బయటికి రావడం లేదు పాపం. పరువు పోతుందేమో, తర్వాత నా లైఫ్ కొలాప్స్ అవుతుందేమో, సో ఇలాంటి భయం చాలా మందిలో ఉంది మేడం. అలాంటి వాళ్ళు అసలు అంటే వాళ్ళకి ఎటువంటి అంటే వారు ఊహించిన భయాలకి దూరంగా ఏమైనా పరిష్కారం దొరుకుతుందా వాళ్ళకి న్యాయ వ్యవస్థ? ఖచ్చితంగా దొరుకుతుందండి. ఎవ్వరు కూడా లేడీస్ తమకు జరిగిన అన్యాయానికి పరువు పోయిందనో లేకపోతే అవమానపడ్డామో అనేది ఎప్పుడు భయపడే అవసరం లేదు. మనకి అన్యాయం జరిగింది, మనం న్యాయం కోసం పోరాడుతున్నాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నది ఏర్పాటైనదే మనకి న్యాయం చేయటానికే. ఆ ప్రజా న్యాయపీఠంలో అందరికీ న్యాయం జరుగుతుంది. కాకపోతే లేడీస్ అనేవాళ్ళు, మహిళలు అనేవాళ్ళు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి ధైర్యంగా ముందు చెప్పుకుంటే అవమానపడకుండా లేకపోతే హ్యూమిలేట్ అయిపోయి బాధపడకుండా చెప్పుకుంటే ఖచ్చితంగా న్యాయం చేస్తారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మేడం ఇప్పుడు షీ టీమ్స్ ఉన్నాయిగా మేడం, మరి ఆ షీ టీమ్స్ మాలాంటి స్టూడెంట్స్ కొంత భయం వేస్తుంది. ఇట్లా మేము ఏమన్నా ర్యాగింగ్ కానీ లేకపోతే ఇంకేమన్నా వేరే విధంగా ఏమన్నా ఫేస్ చేసినా కూడా కొంచెం భయం అనిపిస్తుంది. మరి అట్లా సీక్రెట్గా ఏమైనా హెల్ప్ చేస్తారా? అంటే లైక్ మా పేరెంట్స్కు తెలిస్తే మేము భయం ఇస్తుందని మేము అనుకుంటాం కదా, అట్లా మాకేమైనా హెల్ప్ కానీ లేకపోతే ఎట్లా ఉండిద్దా మేడం? ఖచ్చితంగా ఉంటుందండి. షీ టీమ్ మేడం నాకు తెలిసి రమాదేవి గారు, నేను వాళ్ళకి చెప్తాను. అంటే ఎవరికైనా సమస్య ఉంటే కూడా మీరు జనరల్గా చెప్పచ్చు. మీరు వాళ్ళకి ఫోన్ చేసో లేకపోతే మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం భయమే అనుకుంటే కనుక మేడంకి ఫోన్ చేసి లేకపోతే ఎస్ఐ గారు, షీ టీమ్ ఎస్ఐస్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అనేది చెప్పండి, కానీ మా పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, రేపటి నుంచి చాలా భయం ఉంటుంది, కాలేజీకి పంపిస్తారో లేదో రేపటి నుంచి, లేకపోతే పెళ్లి చేసేస్తామంటారేమో, లేకపోతే ఇబ్బందులు గురవుతా వాళ్ళు ఫీల్ అయిపోతారేమో అనే బాధ ఉంటుంది మనకి. అలాంటప్పుడు మా పేరు చెప్పకుండా మాకు చెప్పండి మేడం అంటే మన ఎస్ఐ వాళ్ళు కూడా మన పేరు దాచి ఉంచి ఎవరైతే మనకి ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళకి. ఓరల్గా లేదు నీ మీద కేసు రిజిస్టర్ అవుతుందని చెప్పడానికి కూడా ఉంది. పేరు అనేది ఎప్పుడు గోప్యంగానే ఉంటుందమ్మా. షీ టీమ్స్ ద్వారా వెళ్తే ఉమెన్ సేఫ్టీలో ఐడెంటిటీ అనేది ఎప్పుడు కూడా బయటికి రాదు, ఎవరు ఏంటి అనేది చెప్పరు, కానీ మహిళకున్న ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కదా? ఖచ్చితంగా సాల్వ్ అవుతుందండి, పరిష్కారం అయితే నడుస్తుంది. మేడం ఇప్పుడు కొత్తగా ల్యాడ్ సిస్టమ్ అని వింటున్నాం. ల్యాడ్ సిస్టమ్ అంటే ఏంటి మేడం? అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి? అవునమ్మా, కొత్తగా రీసెంట్గా 2 years బ్యాక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ల్యాడ్స్ సిస్టమ్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. ల్యాడ్స్ అంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని. అయితే దాని ద్వారా ఏంటంటే 4 అడ్వకేట్స్ని అపాయింట్ చేసి ఉంటారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అని 2 మొత్తం 4 అడ్వకేట్స్ని మేము అపాయింట్ చేస్తారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా. అపాయింట్ చేసినప్పుడు ఈ 4 కూడా క్రిమినల్ కేసుల్లో
కొన్ని చోట్ల క్రిమినల్ కేసులు పెడతారు. ఎవరి మీద అయితే కేసు పెట్టామో వాళ్ళని ఎక్యూజ్డ్ అంటాం. ఏసీసీయు ఎస్సీడు నిందితుడు. ఆ నిందితులకి డబ్బులు ఉండవు, లాయర్ గారిని పెట్టుకునే స్తోమత ఉండదు. కోర్టులో మనం వాళ్ళని వాదించడానికి వాళ్ళ తరఫున లాయర్ గారు ఎవరు ముందుకు రారు ఫీజు ఇవ్వకపోతే. మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఎవరిని అప్రోచ్ అయితే వాళ్ళు ఇప్పుడు కొంతమంది అందరూ నిజంగా నేరం చేసి ఉండకపోవచ్చు, కొంతమందిని ఫాల్స్గా ఇంప్లికేట్ చేస్తారు. మరి వాళ్ళకి డబ్బులు లేకపోతే ఏ లాయర్ గారు వచ్చి వాళ్ళ తరఫున వాదించరు. మరి వాళ్ళకి న్యాయం ఎట్లా అందజేయాలనే ఆలోచనతో ఈ లాట్స్ సిస్టమ్ అనే దాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ లాట్స్ సిస్టమ్ ద్వారా ఫ్రీ అడ్వకేట్స్ ఎవరైతే లాయర్ గారిని క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండి లాయర్ గారిని పెట్టుకోలేని స్తోమత లేక పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఈ లాట్స్ సిస్టమ్ ద్వారా వాళ్ళ కేసుల్ని కోర్టులో వాదించడానికి అవకాశం ఈ లాయర్లు అవకాశం తీసుకుని వాదిస్తారు. వారికి న్యాయం చేసేట్టు ఈ లాట్స్ సిస్టమ్ ద్వారా ప్రయత్నం చేస్తారు. అది లాట్స్ సిస్టమ్ ఇప్పుడు కొత్తగా ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉన్నటువంటి ఒక సిస్టమ్. అంటే ఈ లాట్ సిస్టమ్ భార్య భర్తల విషయాలలో కూడా వర్తిస్తుంది? లేదండి, ఈ లాట్స్ సిస్టమ్ ఓన్లీ క్రిమినల్ కేసెస్లో కూడా నిందితుడి వైపున వాదించడానికి. భార్యాభర్తల కేసుల్లో కావాలి అంటే ఎవరికైతే భార్యకు కానీ భర్తకు కానీ లాయర్ గారిని పెట్టుకునే స్తోమత లేదో అక్కడ మనము లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అని ఉంటారు, న్యాయ సహాయం అందించడానికి ఉంటారు. వాళ్ళని అపాయింట్ చేస్తాం. వాళ్ళు లీగల్ ఎయిడ్ సిస్టంలోకి వస్తుంది. మేడం, కొత్తగూడెం ఏజెన్సీ ఏరియా కదా మేడం, మారుమూల ప్రాంతాలు ఉంటాయి కదా మేడం, పేద ప్రజలు ఇంకా గిరిజనులు వాళ్ళకి న్యాయపరంగా ఎలాంటి సేవలు అందుతున్నాయి మేడం? ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతము అంటే ఏజెన్సీ కోర్ట్స్ విడిగా ఉన్నాయమ్మా. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రాపర్టీ తగాదాలు కానీ లేదా ఏజెన్సీ ప్రాంతంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ అవి డిఫెండ్ చేసుకోవాలన్నా కేసులు డీల్ చేయాలన్నా భద్రాద్రి ఏజెన్సీ కోర్ట్స్ ఉన్నాయి. ఆ ఏజెన్సీ కోర్ట్స్ ద్వారా గిరిజనులకి ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా న్యాయం అందజేస్తారు. ఏజెన్సీ కోర్టుల ద్వారా వాళ్ళకి న్యాయం అందుతుంది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోపల లీగల్ సెల్ అథారిటీ కింద ఇప్పటివరకు ఎలాంటి కేసులు పరిష్కారం ఎక్కువ అయ్యాయి? మేము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఎన్నో కేసులు పరిష్కరించామండి. 2022లో మనకి జ్యుడిషియరీ పరంగా భద్రాద్రి కొత్తగూడెంని సెపరేట్ జిల్లాగా ప్రకటించారు. అప్పుడు 2023 జనవరి 2వ తారీఖున మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది సపరేట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మనకి ఏర్పాటు చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో క్రిమినల్ కేసుల్లో రాజీకి అవకాశం ఉన్నట్టు కేసులన్నింటినీ కూడా పరిష్కరించాము. తర్వాత సివిల్ కేసులు, పార్టీషన్ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు కూడా పరిష్కరించడం జరిగింది. ఇవే కాకుండా ఈ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మేము కొన్ని సామాజికంగా కూడా చాలామందికి మనము న్యాయం అందించడం జరిగింది. వాళ్ళకి సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. దాంట్లో మెయిన్గా మా చైర్మన్ వసంత్ పాటిల్ గారి ఆధ్వర్యంలో మేము చేసిన 2 విషయాలు అయితే ఈ సందర్భంగా నేను చెప్తాం అనుకుంటున్నాను. ఒకటి, ఈ లక్ష్మీదేవిపల్లి దగ్గర లెప్రసీ కాలనీ అని ఒకటి ఉంది. ఆ లెప్రసీ కాలనీకి లోపలికి వెళ్ళాలంటే రైలు బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నుంచి వెళ్ళాలి. పైన ట్రాక్ నడుస్తుంది, కింద నుంచి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాటరు మరి మిషన్ భగీరథ పైప్ లీకేజో తెలియదు, రైల్వే ట్రాక్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా ఫెయిల్యూరో తెలియదు, కానీ అక్కడ వాటర్ బాగా వస్తుంది. ఆ లెప్రసీ కాలనీలోకి వెళ్ళాలి అంటే ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నుంచి వెళ్ళాలి, కింద నుంచి వెళ్ళాలి. వెళ్ళటానికి ఏంటంటే వాటర్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. బండి మీద వెళ్ళినా కూడా మనకి వాటర్ స్కూటర్స్ కానీ అన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చీకటి పడితే ఆ ఏరియాకి కరెంటు కూడా ఉండని పరిస్థితి.
ఈ వికలాంగుల కాలనీ అది. దాని లోపలికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము అక్కడ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి గుర్తించడం జరిగింది. గుర్తించి రైల్వే పీపుల్ని, మిషన్ భగీరథ, గ్రామ పంచాయత్ వారిని, R&B డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇంకా దానికి సంబంధించిన అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ పిలిపించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం జరిగింది. ఎక్కడ ఉంది అనేది పట్టుకొని దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఫ్రీగా వాళ్ళు లెప్రసీ కాలనీ అంటే ఆల్మోస్ట్ ట్రైసైకిల్తోనే వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఫ్రీగా మూవ్మెంట్ అవుతున్నారు. అది వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం. రెండోది మేజర్గా మేము చేసింది ఇంకొక ఇష్యూ ఏమిటంటే ఇక్కడ మన పెద్ద బజార్లో హమాలీ కూలీస్ ఉంటారు. వాళ్ళకి పాపం పొద్దున్న వాళ్ళకి లోడింగ్ అన్లోడింగ్ ఎప్పుడు 24 hours ఉంటూనే ఉంటుంది. ఏ టైం వస్తుందో లోడింగు, ఏ టైం అన్లోడింగ్ అవుతుందో కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు బాక్సెస్ అవి తెచ్చుకుంటారు, లంచ్ బాక్సెస్. వాళ్ళకి కూర్చుని తినడానికి కానీ లేకపోతే న్యాచురల్ కాల్స్ అటెండ్ అవ్వడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు. ఒక అక్కడ 2 streets ఉంటాయి, పెద్ద బజారు, చిన్న బజారు. ఆ మధ్యలో ఉన్న చిన్న చిన్న సందులు ఉంటాయి. ఆ సందుల్లో కూర్చుని తింటూ ఉంటారు వాళ్ళు. అక్కడ చాలా అసలు ఆ సందుల్ని ఓడ్చడానికి ఎవ్వరు ముందుకు రారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ అసలు హైజీనిక్కే ఉండదు. పైగా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. అక్కడే కూర్చుని తింటూ ఉంటారు వాళ్ళు. మేము ఒకసారి మే 1న కార్మికుల దినోత్సవానికి వాళ్ళకి అడ్రస్ చేయడానికి, లీగల్ అవేర్నెస్ కల్పించడానికి అని చెప్పేసి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది, వాళ్ళు మా దృష్టికి ఈ ప్రాబ్లం తీసుకొస్తే వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడి అదే లైన్లో చివర్లో ఒక ఖాళీ ప్లేస్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కమిషనర్ వాళ్ళకి చెప్పి ఒక 5 lakhs అమౌంట్ గ్రాంట్ చేయించి వాళ్ళకి ఒక హాలు విత్ బాత్రూమ్స్ అవి కట్టిపిస్తే ఇప్పుడు పాపం వాళ్ళు ఏదో టైంకి వాళ్ళకి లోడింగ్ లేకపోయినప్పుడు టైంలో, అన్లోడింగ్ ఉన్నప్పుడు లేనప్పుడు వెళ్ళి ఆ హాల్లో కొంతసేపు పడుకొని లంచ్ బాక్స్ 2 నిమిషాలు రెస్ట్ తీసుకుని వచ్చేట్టు సౌకర్యం ఒకటి కల్పించడం జరిగింది. ఇవే కాకుండా ఎంతోమందికి ఈ శ్రమ్ కార్డ్స్ అని వస్తాం, లేని వాళ్ళు ఉన్నారు, కార్మికులు, హమాలీ కూలీలకి. వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళు పొద్దున్న కూలి పని చేసుకోవటం, ఆ డబ్బులు తీసుకోవటం, వెళ్ళిపోవటమే. కానీ వాళ్ళకి ఈ శ్రమ్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి వచ్చే లాభాలు ఏమిటి చెప్పి ఆ కార్డ్స్ అందరికీ ఇప్పించాము, హమాలీ కూలీ అందరికీ. తరువాత విడో పెన్షన్స్ లేని వాళ్ళకి విడో పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ రాని వాళ్ళకి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అవి ఇప్పించటము, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కూడా చేయటం జరుగుతుంది. చూసారా, లీగల్ సెల్ అథారిటీ కింద మేడం ఇలాంటి పనులే కాకుండా ఇంకా ఎన్నో గొప్ప పనులు, లైక్ చైల్డ్ లేబర్ కింద కూడా ఎంతో మంది పిల్లల్ని అసలు మేడం కాపాడి స్కూళ్ళలో జాయిన్ చేయడమే కాకుండా, అంతేకాకుండా వాళ్ళ డీటెయిల్స్ కూడా మేడం తీసుకొని రెగ్యులర్ మానిటరింగ్ కూడా చేస్తారు. సో బీయింగ్ ఏ ఉమెన్ అసలు ఇంట్లో పని, ఇక్కడ పని, అండ్ కొత్తగూడెంకి మీరు చేసేదాన్ని కూడా కొత్తగూడెం ఇంకా డెవలప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవాలని ఎంతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మేము మెయిన్ మా చైర్మన్ గారండి శ్రీ వసంత్ పాటిల్ గారి ఆధ్వర్యంలో మేము ఈ మంచి కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. రెండోది మేము ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ కింద కరాటే నేర్పిస్తున్నాము. అన్ని కాలేజీల్లో కూడా అది ఆ సిస్టమ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది సార్ తీసుకున్న చొరవ మా చైర్మన్ గారు ఒకటి. రెండోది మా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇచ్చి ఏమేమి మనం మంచి కార్యక్రమాలు చేయాలి అనేది చెప్తూ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ద క్రెడిట్ గోస్ టు అవర్ చైర్మన్ అండ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండి. మ్యామ్, మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా మహిళలకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరూ అనుకుంటారు మహిళ అబల సబల కాదు అని, కానీ నేను అంటాను సబలే. మహిళ ఎప్పుడూ కూడా సబలే, అబల ఎప్పటికీ కాదు. కాకపోతే మనకు కావాల్సింది ఏమిటి అంటే ధైర్యంగా మనకు జరిగిన అన్యాయాన్ని, మనకు జరిగిన బాధని ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకొని పరిష్కారం దొరకపుచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సబలగానే నిలబడతాము. ఉమెన్స్ అందరూ కూడా తక్కువ, సెకండరీ అంటారు. నేను ఎప్పుడు దానికి వ్యతిరేకిని. ఉమెన్ ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు మెన్.
అబౌట్ ఉమెన్. ఉమెన్ ఎప్పుడు కూడా అబౌట్ మెన్నే. కానీ మనకి 33% అడగటం, 50% అడగటం అనేది చాలా రాంగ్. మనం ఎప్పుడు కూడా యావత్ చైతన్యము మనమే, సృష్టికి ప్రతి సృష్టి మనమే, ఎక్కడైనా మనమే. ఇంకా దాంట్లో 50% 33% క్వశ్చనే లేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అన్నింటికన్నా ముందు ఆరోగ్యంగా ఉండండి, హెల్తీగా ఉండండి. హెల్త్ ఈజ్ వెల్త్. అది కాపాడుకొని ధైర్యంగా ముందడుగు వేస్తే మనం ఎప్పుడు కూడా అబల కాదు మహిళ సబలే అని నిరూపిస్తాం. ఓకేనా? మ్యామ్ నా వరకు ఒక చిన్న చెప్పండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనకి ఇందులో ఆర్థికంగా కానివ్వండి, కుటుంబ పరంగా మొత్తం 5 అంశాలు వస్తాయి. మహిళ ఎంత ముందడుగు వేసినా కూడా సామాజికంగా కూడా ఇంకా వెనకబడే ఉంటుంది. రోజు రోజుకి వాళ్ళ మీద అఘాయిత్యాలు పెరుగుతున్నాయే కానీ ఏనాడు ఒక్కనాడు కూడా తగ్గినట్టు ఎక్కడా కనిపించలేదు. కాకపోతే టీనేజర్స్ కాకుండా పెద్దవాళ్ళు కాకుండా మైనర్స్ ఇలా జరుగుతున్నాయి. కానీ అసలు మహిళ ఒక ఆడపిల్ల మీద ఏదో ఒక రోజు అఘాయిత్యాలు ముందుకు వెళ్తూనే ఉన్నాయి. అట్లాంటప్పుడు మనం మహిళా సాధికారత ఎంతవరకు న్యాయం? మహిళా సాధికారత మనం సాధించాము అనుకోవట్లేదు. మనం ఇంకా పూర్తిగా ఇంకా సాధించాల్సి ఉంది. ఇంకా అందుకే చెప్పేదండి, మన సమస్యలు ఎవరో వచ్చి పరిష్కరిస్తారనో లేకపోతే ఎవరో వచ్చి దారి చూపిస్తారనో మనం ఎప్పుడు అనుకోకూడదు. మన సమస్యను మనమే పోరాడాలి. అందుకనే ఇప్పుడు మేడం మీరు చెప్పినట్టు మనకి ఎక్కడెక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి, అత్యాచారాలకి గురవుతున్నారు, లేకపోతే మానసికంగా శారీరకంగా వర్కింగ్ ప్లేసుల్లో కానీ, లేకపోతే ఇంట్లలో కానీ, లేకపోతే ఇతరత్ర బస్సుల్లో, స్టేషన్లో, రైల్వే స్టేషన్లో మనకి హింసకు గురవుతున్నారు అంటే మనకి ధైర్యం లేకపోవటం. అందుకనే ఇప్పుడు స్టూడెంట్స్కి కూడా మేము సెల్ఫ్ డిఫెన్స్ కౌన్సిల్స్ కింద సెల్ఫ్ డిఫెన్స్ అనే దాని కింద కరాటే నేర్పిస్తున్నాము. తర్వాత మన సమస్యల్ని మనమే ఎదుర్కోవాలి. ఎవరు వచ్చి మనకి హెల్ప్ చేస్తారనేది ఎప్పుడు పెట్టుకోవాలి. ధైర్యంగా ఉండటమే, ధైర్యంగా మన సమస్యకి పరిష్కారాన్ని ఎత్తుక్కోవటము, ధైర్యంగా మన సమస్యని ఎదుర్కోవటమే మనకున్నటువంటి ఏకైక ఆపర్చునిటీ. అప్పుడే అలా ఎదుర్కొన్నప్పుడే అందరూ కూడా మహిళా సాధికారత అనేది మనం సంపూర్ణంగా సాధించినట్టు అవుతుంది. కాకపోతే ఇప్పటికే మనం చాలా సాధించలేదనేది ఏమీ లేదు, సాధించినాము. కాకపోతే ఇంకా ఇతరత్ర అక్కడక్కడ 10% ఎక్కడైతేనా ఏదైనా లోపం ఉంటే దాన్ని మనమే పరిష్కరించుకోవాలి. జెంట్స్ అంటే విత్ గివ్ రెస్పెక్ట్ టు ఆల్ ది జెంట్స్ వచ్చి మనకి హెల్ప్ చేస్తారనేది మనం ఎప్పుడు అనుకోవద్దు. మన ఇండిపెండెన్సీ అనేది మనం చూసుకుంటే, మనం ఇండిపెండెంట్గా ముందుకు వెళ్తూ ఉంటే అదే మనకి అన్నీ హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కువ పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి. అక్కడక్కడ ఈ సమాజంలో ఒక 10% జరుగుతున్న నెగిటివ్ని మాత్రం మనం మనసులోకి తీసుకోవద్దు. కాకపోతే నెగిటివ్ని మాత్రం మనం తీసివేయాల్సిన ఆవశ్యకత ఎప్పటికైనా ఉంటుంది. దాన్ని తీసేయాలంటే మనలో కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి, ధైర్యంగా అన్ని సమస్యలు ఎదుర్కోవాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని మనం కనుక్కోవాలి, ముందుకు సాగిపోవాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉమెన్స్ 2025 మార్చ్ 8 ఉమెన్స్ మాకు చాలా చాలా స్పెషల్. మీతో ఇలా టైం స్పెండ్ చేయడము అండ్ మీరు మాకు తెలియని కొత్త విషయాలు, అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, సో ఈ విషయాలన్నీ మాకు తెలియజేస్తున్నాను. కానీ మా పిల్లలకు కూడా చాలా వరకు ఏంటంటే బిఫోర్ దిస్ అండ్ ఆఫ్టర్ దిస్ చాలా అవేర్నెస్ అయితే ఉంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మగువా లోకానికి తెలుసా నీ విలువా?